అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నేను మీ నవీన్. చాలామంది మాకు నరాల బలహీనత లేదు, కానీ చేతులు మాత్రం ఇలా బ్యాలెన్స్ చేసినప్పుడు ఇట్లా పెట్టినప్పుడు షివరింగ్ అవుతూ ఉంటాయి, వణుకుతూ ఉంటాయి అంటుంటారు. మరి ఇది నర్వ్ వీక్నెస్ కిందకే వస్తుందా, లేదు అని అంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కొన్ని సింటమ్స్ మీరు కొన్ని వీడియోస్లో మీరు చెప్పారు, కానీ మాకు ఆ సింటమ్స్ ఏవి లేవు, కానీ ఇక్కడ చేతుల దగ్గర మాత్రమే ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. సో ఇది కూడా కొంచెం ఇట్లా వణుకుతా ఉన్నట్టుంటుంది. ఇది బోన్కి రిలేటెడ్ సంబంధించిందా, అంటే బోన్కి సంబంధించిందా లేదంటే నరాలకు సంబంధించిందా అనేది ప్రాబ్లం. అయితే ఫస్ట్ దేనితోటి సంబంధం అనేది మీకు కావాలి. ఎస్. ఏంటంటే నరాలు రెండు పనులు చేస్తాయి. మోటార్ ఒకటి, సెన్సరీ ఒకటి. ఓకే. మీకు శరీరంలో నొప్పి అవుతుంది, మీకు మీ శరీరంని మీరు జరపాలి, మూవ్మెంట్. మీ శరీరంలో మీకు ఫీలింగ్లు వస్తాయి కదా అన్ని, అరే ఎవరో ముట్టుకున్నాడు, ఎవరో లాక్తుండు, ఎవరో కొడుతుండు, అవునా కదా? అంటే సెన్సేషన్. ఇదంటే నొప్పి, ఇదంటే జరగడం, కదలిక, కదలడం, సెన్సేషన్, స్పర్శ. ఈ మూడిటి దాంట్లో ఏట్లా ప్రాబ్లం ఉన్నా మీకు నరాల ప్రాబ్లం. ఓకే. ఈ మూడిటి దాంట్లో దేంట్లో ప్రాబ్లం ఉన్నా మీకు నరాల ప్రాబ్లం. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా చేతులు ఇట్లా పెడితే ఇట్లా 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 అవుతుంది. దాని అర్థమైంది, దాన్ని ట్రెమర్స్ అంటారు. ఓకే. నరాలు డెఫినెట్లీ ఎఫెక్ట్ అయినాయి, కానీ ఆ నరాలు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి? ఒకటి షుగర్ వ్యాధి. మరి ఓన్లీ ఇక్కడ మాత్రమే అవుతాయా? నిలవన్నప్పుడు బానే ఉంటారు, కొందరికి నిల్చున్నప్పుడు కూడా ఇట్లా 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 అవుతుంది. ఓకే. అది బుర్రలో కూడా ప్రాబ్లం. ఇప్పుడు షుగర్ వ్యాధి ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం. మళ్ళా దాని తర్వాత మీకు ఒకటి చెప్తాను నేను. ఈ ట్రెమర్స్ షుగర్ వ్యాధి వల్ల అయితే చెప్పిన, న్యూరో వల్ల చెప్పిన, మళ్ళా ఒక్కొక్కసారి ఎండోక్రైన్ ప్రాబ్లం, అంటే హార్మోన్లు అవి కింద పైన అయితే కూడా అవుతుంది. ఒక్కొక్కసారి నిద్ర చక్కగా లేకపోతే కూడా అవుతుంది. సిగరెట్లు తాగి వాళ్ళకు మళ్ళా అది తలపు అవుతుంది కదా, అది తాగాలి, అప్పుడు కూడా అవుతుంది. తాగుడు, మందు తాగుడు, దానికి కూడా అవుతుంది. అయితే ఇవి కొన్ని కారణాలు చెప్పిన. ఇప్పుడు ఇంకో కారణం చెప్తా. ఇక్కడ ఉండేది ఈ రిస్ట్ జాయింట్ కనిపిస్తుందా మీకు? ఇవి కార్పల్ బోన్స్ అంటారు. ఏమంటారు? కార్పల్ బోన్స్ అంటారు. ఇప్పుడు పెద్ద కొండ ఉంది, పెద్ద కొండ మధ్యలోకి వెళ్ళి మీరు రోడ్ వేసిండ్రు అనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని టనల్ అంటారు. ఇక్కడ కార్పల్ టనల్ అనేసి ఒక రంధ్రం లాంటిది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఒక నరం పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ నోట్లు కౌంట్ చేస్తున్నారు, ఫుల్ డే అదే పని, ఫుల్ డే నోట్లు కౌంట్ చేసుడు. ఏమైపోయిందంటే స్పర్శ సరిగా ఉంటలేదు, గ్లాస్ మగ్గు తీసి నీళ్లు తాగనిపోతే కూడా అది ఎక్కడ పడిపోతుంది అనేసి ఇది సడన్ గా పట్టేయడం. ఈ ఫింగర్లు ఇవి, ఈ భాగం కనిపిస్తుందా మీకు? ఈ భాగం కనిపిస్తుందా? ఈ భాగం మొత్తం టైట్ అయిపోవడం, ఓకే, పట్టేసేయడం, ఫుల్ నొప్పి. ఎక్కువ మౌస్ వాడే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం, మౌస్ వాడే వాళ్ళకు కూడా అవుతుంది. మీకు ఒకటి చెప్తే మీరు పరిశ్రమ దీనివల్ల కూడా అవుతుంది. మన కెమెరా అన్న కూడా అడిగింది కదా మనకు ఇందాక, ఏంటంటే ఈ పేషెంట్కి ఏమైంది, నోట్లు కౌంట్ చేసి మొత్తం రోజు, ఇప్పటిది కాదు నేను చెప్పేది, యూపీఐ వచ్చే ముందటిది. ఓకే, అదే మిషన్స్ లేకముందు. అయితే కౌంట్ చేసి కార్పల్ టనల్ సిండ్రోమ్ అయింది. ఒక్కటే పని 100 రోజుల కన్నా ఎక్కువ మీరు చేసుకుంటూ పోతే ఈ ప్రాబ్లం వస్తుంది. మొత్తం రోజు కీబోర్డ్ మీద టైపింగ్ చేయడం ఏమవుతుంది? ఇదే కార్పల్ టనలే మీరు డెస్క్ మీద పెడతారు, ఇదే దబాయించుకుంటా పోతారు. 8 గంటలు పని చేస్తారు మీరు కంటిన్యూ. గేమర్లు ఉంటారు, మళ్ళీ గేమింగ్ ఆడేటోళ్ళు, వాళ్ళకు ఈ ఎడిటింగ్ పనులు చేసేటోళ్ళకు, సాఫ్ట్వేర్ పని చేసేటోళ్ళకు మొత్తం రోజు ఇట్లానే ఉంటుంది చెయ్యి. వాళ్ళకైతే ఒక్క పేషెంట్కి అయితే ఎందుకైంది మీరు చెప్తే పరేషాన్ అవుతారు. సార్ ఎందుకైంది అంటే క్యాండీ క్రష్ గేమ్. పిల్లలు బయట, ఆంటీ ఇక్కడ, ఇంట్లో 3-4 పనోళ్ళు, ఓకే, పని మొత్తం పిల్లలు, మా అమ్మ మంచిగా ఉండాలి
అనేసి పెట్టేసి పోయినరు. అయితే ఏంటంటే ఓన్లీ లేవడం, బాత్రూమ్కి వెళ్ళడం, రావడం, కూర్చోవడం, టీవీ చూసిండ్రు, అంతులేని కథ లాంటి సీరియళ్ళు చూసిండ్రు, అన్నీ చూసిండ్రు. మళ్ళీ దాని తర్వాత బోర్ అయిపోయి ఎప్పుడో వీడియో కాల్లో మాట్లాడుకుంటా అప్పుడు తెలిసింది, అరే క్యాండీ క్రష్ లాంటిది ఒక గేమ్ ఉంటుంది, ఒక్కటే చేతిలో ఫోన్, ఓకే, మళ్ళా ఇంకో చేతిలో ఏముంటుంది, ఇంకో ఫోన్ ఉంటుంది. ఎందుకు? అక్కతోటి మాట్లాడాలి, పిన్నితోటి మాట్లాడాలి, వాళ్ళ వదినతోటి మాట్లాడాలి, మొత్తం రోజు ముచ్చట పెట్టుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మొత్తం రోజు ఇట్లా పెట్టుకుంటే మెడ నొప్పి వస్తుంది. ఒక ఫోన్ మాట్లాడడానికి, ఒక ఫోన్ గేమ్ ఆడడానికి, మొత్తం రోజు మాట్లాడుకుంటా ఇట్లా గేమ్ ఏమో 8 గంటల వరకు ఆడుతుంది అంట. ఏదో వేళ్ళల్లో లెవెల్ చెప్పిండ్రు నాకు. అట్లా ఆడి ఆడి ఆ పేషెంట్కి వచ్చేసింది. అంటే ఒక్కటే పని అట్లా చేయడం వల్ల అది కార్పల్ టనల్. దానికి సర్జరీ అంటారు, కానీ అది కూడా హోమియోపతి తోటి తగ్గుతుంది. అయితే ఇట్లా చేతులు వనకడం, కాళ్ళలో తిమిర్లు రావడం, కాళ్ళు వనకడం, ట్రెమర్స్ అంటారు, వీటికి ఎన్నో రోగాలు కారణం అవుతాయి. ఓకే ఓకే, ఏది హోమ్ రెమెడీ ఏంటి సార్ దానికి? మంచి హోమ్ రెమెడీ చెప్తాను సార్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కొనేది వైట్ టీ. వైట్ టీ కొనేసేయాలి. వైట్ టీ ఎక్కడ దొరుకుతుంది? ఆన్లైన్లో దొరుకుతుంది. వైట్ టీ అంటే ఒక బ్రాండ్ కాదు. గ్రీన్ టీ ఎట్లాంటిదో వైట్ టీ అట్లాంటిది. ఇది కొనేసేయాలి. ఇది కొనేసి తెప్పించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 మిరియాల గింజలు, 4 మిరియాల గింజలు దంచేసి వేయాలి. వేసి దీన్ని బాయిల్ చేసి తయారు చేసుకొని, ఎట్లా తయారు చేసుకోవాలి? గ్రీన్ టీ ఎట్లా తయారు చేస్తారు సేమ్ అట్లానే తయారు చేయాలి. ఇది ఫిల్టర్ చేసుకోవాలి, తాగాలి. ఎన్నిసార్లు తాగాలి? ఎప్పుడు ఛాయ్ తాగాలనిపిస్తే అప్పుడు తాగాలి. ఇప్పుడు కొందరికి 4 సార్లు ఛాయ్ తాగాలనిపిస్తే తాగండి, 3 సార్లు ఛాయ్ తాగాలనిపిస్తే తాగండి. మీకు దీంతో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి, మళ్ళా దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాఫీ టీలు బంద్ చేసి తాగాలి, మళ్ళీ అది తాగుతూ ఇది తాగకూడదు. లేదు, అట్లా ఏం లేదు. బాడీని డ్యామేజ్ చేసుకుంటా అదే బాడీని రిపేర్ చేయాలంటే ఆ పని చేయాలి. బాడీని రిపేర్ చేయాలి అంటే ఇది తాగాలి. అర్థమైంది కదా మీకు? అది చేయండి, ఈ పని చేయండి, మీకు మంచిగా మీకు రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గాలి అంటే హోమియోపతి వాడాలి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను. ఒకటి మెడిసిన్ ఉంటుంది, ఆర్జెంటమ్ మెటాలికమ్ 0/3 పొటెన్సీ. ఇది పొద్దుగాల 10 గోళీలు వేసుకోండి, పొద్దుమికి 10 గోళీలు వేసుకోండి, మీకు మంచిగా రిలీఫ్ ఇస్తుంది. చిన్న చిన్న గోళీలు వస్తాయి. ఇది హోమియోపతి మెడిసిన్. నరాల ప్రాబ్లంలకి జర రిలీఫ్ కోసం మాత్రమే. ప్రకృతిని బట్టి మెడిసిన్ ఇస్తే పూర్తిగా తగ్గుతుంది రోగం. ఇది మొత్తానికి ఏంటంటే నర్వ్ వీక్నెస్ కి సంబంధించి ది బెస్ట్ మెడిసిన్స్ అయితే హోమియోపతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మౌస్ కీబోర్డ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో ఇలాంటి సమస్యలు అయితే వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. మీలో కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే దీనికి హోమియోపతిలో చక్కని పరిష్కారం ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, మెడిసిన్స్ గురించి కావచ్చు తెలుసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.